బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ద్రోహం చేసిందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు రాజ్నాథ్ సింగ్ వస్తున్నారన్న రామచంద్రరావు పేర్కొన్నారు. బిల్లు తీసుకొచ్చారు. బిల్లు బీజేపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందంటే మీ బిల్లుకు అడ్డం పడ్డావా? ఎక్కడ పడ్డా అడ్డం పడ్డాం? మీరు సవరణ చేయకుండా తప్పుడు లెక్కలని పంపిస్తే అది ఎవరు చూస్తారా? అది కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఓబీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు ప్రజలకు వాళ్ళు చూపెట్టాలి, వాళ్ళ ప్రజలకు వాళ్ళు అమలు పరచాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న సమయంలో మీరు మా మీద రాలేయడము, మా మీద నెప్పమేయడం అనేది ఇది పొరపాటు. మీరు చేయలేని పని మా మీద దోశ ఎట్లా? ఏ రోజైతే 42% మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది. అప్పటి వరకు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెప్తాను.